ప్రేమలయలు 5వ భాగం. 4వ భాగంలో అభిమన్యు జమీందారు గురించి, వాళ్ళ వంశపారంపర్యకుల గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. రమాదేవి గారు కూడా చాలా మంచి మనిషి. ఆమెకు జమీందారు గారికి వయసులో ఎంతో తేడా ఉన్నా భర్తను దైవంలా చూసుకునేది. ఆమె భార్యగా వచ్చిన తర్వాత ఆ భవనం కళకళలాడసాగింది. ఆమెకు కూతురు పుట్టింది. భార్య బిడ్డలతో 15 సంవత్సరాలు మళ్ళీ పూర్వంలా సంతోషంగా గడిపారు జమీందారు గారు. వార్ధక్యంతో 5 సంవత్సరాల క్రితం ఆయన పోయారు. గద్దలా వచ్చి వాలాడు ఆ ఇంటికి ప్రసాదు. అతను ఆ బంగళాలో అడుగు పెట్టగానే ఆ ఇంటితో నాకున్న అనుబంధాన్ని తెంచుకొని వచ్చేశాను. జమీందారు గారు చిన్నమ్మ గారిని మద్రాసులో ఉంచి చదివించేవారు. ఆయన పోయిన రోజున చూశాను వాళ్ళిద్దరినీ. మళ్ళీ చూడలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడుంటున్నారు? చిన్నమ్మగారి చదువు ఇంకా పూర్తి కాలేదట. చదువు పూర్తి చేసుకుని రేపో మాపో వస్తుందనుకుంటున్నారు. రమాదేవి గారు భర్త పోయిన తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళారు. చాలా వివరాలు చెప్పావు తాత. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావు కదూ? నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు బాబు. నువ్వు నిజంగా బ్రతుకు తెరువు కోసం బఠానీలు అమ్ముతున్నావా? కూతురు ఆస్తిని అనుభవించడం ఇష్టం లేదు. నా పొట్ట నేను పోషించుకోవడానికి అవి అమ్ముకుంటూ ఆ పాడుబడిన కోటను చూస్తూ, ఆ కోటలో జమీందారు గారితో నాకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ జ్ఞాపకాల నీడలో బ్రతుకుతున్నాను బాబు. నేను లక్షాధికారిని. నీలాంటి ఉత్తముణ్ణి ఆదరించితే నా డబ్బుకు సార్థకత చేకూరుతుంది. నాతో రా తాత. నేను మీతో వస్తే నా బిడ్డకు నాన్న వాళ్ళెవ్వరూ ఉండరు బాబు. మనవడి కోసం, కూతురి కోసమే నేను ఇంకా బ్రతుకుతున్నాను. మీ అమ్మాయి ఏం చదువుతోంది? డిగ్రీ పూర్తి చేసింది. ఏదైనా ఉద్యోగం చేస్తోందా? చెయ్యని తప్పుకు శిక్షను అనుభవిస్తూ 4 గోడల మధ్య మగ్గిపోతుంది బాబు. సమాజం దాన్ని దోషిగా నిలబెడితే తనను తానే శిక్షించుకుని గుమ్మం దాటి బయటికి రాకుండా కన్నీళ్లు తాగుతూ బతుకుతుంది. తాత, ఆమెను తల్లిని చేసిందెవరు? ఇప్పుడు ఆ విషయం ఎందుకులే బాబు. చూడు తాత, బాబు నన్ను అంకుల్ అని పిలిచాడు. ఆ బాంధవ్య బంధం నా చెల్లికి, నా మేనల్లుడికి ఏదో చెయ్యమని నా మనసును తొందర పెడుతోంది. ఆమెకిష్టమైతే నర్సు ట్రైనింగుకు పంపుతాను. నేను డాక్టర్ని. నా నర్సింగ్ హోంలోనే నర్సుగా అపాయింట్ చేసుకుంటాను. ఆ పనిష్టం లేకపోతే మరో చోట ఉద్యోగం ఇప్పిస్తాను. దేవుడు పంపినట్టుగా వచ్చి నా బిడ్డకు తోబుట్టువు అయ్యావు బాబు. అమ్మాయితో మాట్లాడి చెబుతాను. ఆమెను మోసం చేసిందెవరు? ఇంకెవరు బాబు? ఆ దుర్మార్గుడే. నా భార్యను పొట్టన పెట్టుకున్నది చాలక నా బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసి నా నవనాడులు కృంగేలా చేశాడు. ఈ దారుణం ఎలా జరిగింది? అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటికొచ్చింది. ఎదురింట్లోనే ఉంటున్న ఆ దుర్మార్గుడి కన్ను దాని మీద పడింది. ఒకరోజు మా బంధువు చనిపోతే చూడటానికని నేను వెళ్ళాను. ఆ అవకాశం కోసం పొంచి ఉన్న ఆ కాలనాగు దాని కన్నె జీవితాన్ని కాటేసింది. వాళ్ళమ్మలాగా అది ఆత్మహత్య చేసుకోబోతే ఓదార్చి నేనే తల్లినై గుండెల్లో దాచుకున్నాను. మా దురదృష్టం మమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది బాబు. అది తల్లి కాబోతున్నానని తెలుసుకున్న రోజున అది, దానితో పాటు నేను గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాం. అంతకంటే ఏం చేయగలం? గర్భాన్ని పోగొట్టించడానికి తీసుకెళ్తే ససేమిరా అందుకు ఒప్పుకోలేదు. నాన్న, శీలాన్ని పోగొట్టుకున్న నేను మలినమైన శరీరంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. అందుకే నాకు పుట్టబోయే బిడ్డను చంపుకోలేను. ఇప్పుడు గర్భాన్ని పోగొట్టుకుంటే ఈ జీవితంలో మళ్ళీ నేను తల్లిని కాలేను. ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నాకు తోడుగా నా బిడ్డను బ్రతకని నాన్న అని ఏడ్చింది బాబు. అలా పెళ్లి చేసుకోకుండానే ఆ బిడ్డ తల్లి అయింది. బాబును చూశారు కదా, ఎంత ముద్దుగా ఉన్నాడో. బాబు పుట్టిన దగ్గర నుండి వాడి పోషణకు కొంత డబ్బు ఇస్తున్నాడనుకుంటాను. అమ్మాయి అభిమానం చంపుకుని గుండెల్లో అతన్నే భర్తగా నిలుపుకొని తాళిబొట్టు లేని భార్య అయిందతనికి. ఆ డబ్బు తినడం ఇష్టం లేని నేను అవి అమ్ముకుంటూ నా పొట్టకు సరిపడా సంపాదించుకుంటున్నాను. అతని ఇంటికి రావడం కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కానీ నేను చూడలేదు బాబు. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అని ఎన్నో రకాలా చెప్పాను. అమ్మాయి నా మాట వినలేదు బాబు. అమ్మాయి పేరేమిటి తాత? అంకితం. అంకితకు జరిగిన అన్యాయం గురించి అనురాధాదేవి గారికి తెలుసా? తెలుసు బాబు, నేనే స్వయంగా చెప్పాను. అందుకు అమ్మాయి గారు, బాబా, అంకిత నా తోబుట్టువు లాంటిది. నా భర్తకు 2వ భార్యగా నా ఇంట్లోనే ఉంటుంది. అంకిత కొడుకును నేను పెంచుతాను. ఆమెకు, ఆమె పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది అంది. అమ్మాయి గారు నా కూతురు లాంటిది.
ఆ ఇంటికి పంపించి అమ్మాయి గారి మనసును మరింత క్షోభ పెట్టలేక నా బిడ్డను నా ఇంట్లోనే ఉంచుకున్నాను బాబు. బాబుకు బట్టలు వగైరా అమ్మాయి గారే కొంటారు. బాబు చదువు కోసం బాబు పేరుతో ₹1,00,000 ఆమె బ్యాంకులో వేశారు. ఇంతకంటే ఆ తల్లి మాత్రం ఏం చెయ్యగలదు? చెయ్యని నేరానికి జైలుకెళ్ళిన వాడిని, ఇన్ని పాపాలు చేసిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి జైలుకెళ్దామనుకున్నాను. కానీ వాడు నా మనవడికి తండ్రి, అమ్మాయి గారికి భర్త, అందుకే బ్రతికిపోయాడు. బాధపడకు తాత, జరిగిన వాటిని గురించి మర్చిపోవడానికి ప్రయత్నించాలి అన్నాడు అభిమన్యు ఓదార్పుగా. బాబు, చీకటి పడింది. ఈ రాత్రి భోంచేసి పడుకొని ఉదయాన్నే వెళ్ళండి. లేదు తాత, నేను డాక్టర్ని కదా, అంత తీరికుంటుందా నాకు? రేపు ఆదివారమే కదా, రేపు సాయంత్రం అంతా మీతోనే ఉంటాను. ఫోన్ చేసి స్థలం వివరాలు కనుక్కుంటారా? జీవితాన్ని కాచి వడబోసి జీవితానుభవాలతో తలపండిపోయిన తాతతో అబద్ధం చెప్పటానికి మనస్కరించలేదు అభిమన్యుకు. తను బంగళా చూడటానికి కొండ మీదకెళ్లటం దగ్గర నుంచి జరిగిందంతా ఒక్క విషయం కూడా దాచకుండా చెప్పాడు అభిమన్యు. బాబు, మీరు చెప్పేది నిజమేనా? నిజం తాత. అయితే నేను వెతుకుతున్న సంధ్యారాణి జమీందార్ గారి అమ్మాయి అవునో కాదో మాత్రం నాకు తెలియదు. సంధ్యారాణియా? అవును, అమ్మాయి గారే బాబు. చిన్నమ్మగారి పేరే సంధ్యారాణి. దుర్మార్గుడు ఎంత పనిచేశాడు. వాళ్ళమ్మగారు మద్రాసులో ఉంటున్నారని ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయం అనురాధదేవి గారికి కూడా తెలిసి ఉండదు. నేను బ్రతికుండగానే చిన్నమ్మగారి జీవితం ఇలా అయింది అన్నాడు తాత ఏడుస్తూ. సంధ్యను ఎందుకతను నిర్బంధించాడంటావు? జమీందారు గారికి మొదటి నుండి ఆ దుర్మార్గుడిని అల్లుడిగా చేసుకోవటం ఇష్టం లేదు. ఆ కోపంతోనే ఆయన ఆ స్థితిలో 4వ వంతు మాత్రమే పెద్ద కూతురికిచ్చాడు. మిగతా ఆస్తిపాస్తులన్నీ చిన్నమ్మగారి పేరుతో రాయించాడు. ఆస్తి కాకుండా 4 కిలోల బంగారు ఆభరణాలు తరతరాల నుండి ఉన్నవన్నీ భద్రం చేసి చిన్నమ్మగారికి మాత్రమే ఆ బంగారాన్ని దాచిన చోటు చెప్పాడంట. చనిపోయే ముందు రాత్రి నేనక్కడికి వెళ్ళేసరికే జమీందారు గారికి మాట పడిపోయింది. అందుకే ఆ రహస్యాన్ని నేను తెలుసుకోలేకపోయాను. చిన్నమ్మగారిని నిర్బంధించింది ఆ బంగారం కోసమే అయ్యుంటుంది. వాళ్ళక్కగారికి ఉన్న ఆభరణాల విషయం అతనికి తెలుసు. బంగారం కోసం ఆస్తిని కాజేయాలని అమ్మాయి గారిని అలా నిర్బంధించాడు. వాడు కుక్కలా మనుషుల్ని వాసన పడతాడు. మీరిద్దరూ వాడి కంటపడితే మీరిక్కడికి ఎందుకు వచ్చారో వాడికి అర్థమైపోతుంది. మిమ్మల్ని ప్రాణాలతో ఇక్కడి నుండి వెళ్ళనీయడు. వాడెంత కిరాతకుడో. వాడు మేపే ఆ రౌడీలు అంతకు 1000 రెట్లు మించిన రక్తం తాగే రాక్షసులు. మీరు చిన్నమ్మగారి రహస్యం తెలుసుకోవాలంటే వాడి దృష్టిలో పడకుండా తెలుసుకోవాలి. అన్నయ్య, అమృతం లాంటి ఆ పిలుపు మమతల పొరల్లోంచి దూసుకుపోయి మనసుకు అమృత సోపానంలా తాకింది. మురళి, అభిమన్యు ఒకేసారి గుమ్మం వైపు చూశారు. అప్పటి వరకు గుమ్మం చాటుగా నిలబడి ఉన్న అంకిత సంకోచించకుండా గుమ్మం దాటి బయటికి వచ్చింది. పసిమి ఛాయతో పసితనపు ఛాయలింకా పూర్తిగా తొలగిపోనట్టుగా అమాయకంగా ఉంది. ఏమ్మా, రా, ఇలా కూర్చో. నోరారా నన్ను అన్నయ్య అని పిలిచావు. తోబుట్టువులు లేని నాకు ఈరోజు ఆ లోటు తీర్చావమ్మా. నా నుండి నీకెటువంటి సహాయం కావాల్సిన మొహమాట పడకుండా అడుగమ్మా అన్నాడు ప్రేమాభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో. అన్నయ్య, సంధ్య నేను చిన్నప్పటి నుండి ఒక్క ప్రాణంగా పెరిగాం. సంధ్యని ఎలాగైనా అతని బారి నుండి నువ్వే కాపాడాలి. నాన్నగారు నేను ఈ విషయంలో ఏం చేయమన్నా చేస్తాం. థ్యాంక్స్ అమ్మా. తప్పకుండా నీ స్నేహితురాలు సంధ్యను తీసుకొచ్చి నీకు చూపిస్తాం. చెల్లెమ్మ, ఆమె నీకు స్నేహితురాలైతే గురువుగారికి ప్రియురాలు, నాకు చెల్లెలు అన్నాడు మురళి నవ్వుతూ. ఆ మాటకు తాత ముఖం దీప్తివంతమైంది. చిన్నమ్మ అదృష్టవంతురాలు బాబు అన్నాడు తాత కళ్ళల్లో నిలిచిన ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ. సంధ్య నా కొదినే అయితే అంతకు మించిన అదృష్టం నాకింకేం ఉంది అంది అంకిత. పొరపాటును కూడా మీరిద్దరూ అతని కంట పడొద్దు అన్నాడు తాత. అలాగే తాత అన్నాడు మురళి. అన్నయ్య, అతని కంటపడకుండా మీరిద్దరూ బంగళాలోకి వెళ్ళి సంధ్య ఆ బంగళాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే అందుకు మార్గం చెబుతాను. అతను అర్ధరాత్రి వరకు ముందు గదిలో కూర్చుని తాగుతుంటాడు. అనురాధాదేవి గారు చీకటి పడితే మన తెలివిలో ఉండరు. నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోతుంటారు. పగలు కూడా ఆ మత్తులోనే పడుకునుంటారు, ఏ కొద్దిసేపో తప్ప. ఆ రాత్రి నేను వెళ్ళి ముందు గదిలో అతనితో మాట్లాడుతూ కూర్చుంటాను. మీరిద్దరూ వెనుక వైపు నుండి బంగళాలోకి ప్రవేశించి అన్ని గదులు వెతకండి. ఆ పాడుపడిన బంగళాలో నుండి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే ఇక్కడే ఏ గదిలోనో నిర్బంధించి ఉంటాడు. ఎప్పుడూ మత్తులో ఉండే అనురాధాదేవి గారు తన ఇంట్లో జరిగే సంఘటనలేవీ తెలుసుకోలేరు. నేను అనురాధాదేవి గారు ఎదుట పడాల్సి వస్తుందని ఎప్పుడూ లోపలికి వెళ్ళను.
వెనక నుండి మీరిద్దరూ లోపలికి ప్రవేశించడం తేలిక. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత, అలాగేనమ్మా, నువ్వు చెప్పిందే బావుంది. ఆమెనక్కడి నుండి తీసుకునొచ్చారు. ఈ బంగళాలోనే నిర్బంధించి ఉంటారు. వంట చేస్తాను, భోంచేయండి అన్నయ్య. 10 దాటిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళి ఆయన్ని మాటల్లో పెడతాను. మీ పని మీరు చేద్దురు గాని. వంట చేయటం శ్రమ నీకెందుకమ్మా? మేమింటికి వెళ్ళి భోంచేస్తాం. ఆడపడుచు చేతి భోజనం తినకుండా వెళ్తారా బాబు? బాధగా పలికింది తాత గొంతు. అలాగే చెయ్యమ్మా అన్నాడు మురళి. అంకిత వంట ప్రయత్నంలో ఉంది. తాతను తీసుకుని మురళి, అభిమన్యు ఊరు చూడటానికి వెళ్ళారు. అదిగో అది గోస్తని నది. సముద్రంలో ఏకం కావటం, కొండ మీద దేవాలయం అన్నీ చూసి రాత్రి 9ంటికి ఇంటికి చేరుకున్నారు. గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర, గుమ్మడికాయ పులుసు, కాకరకాయ వేపుడు, గుమగుమలాడుతున్న వెన్న కాచిన నెయ్యితో భోజనం పెట్టింది అంకిత. అందరూ ఎంత బ్రతిమాలినా తాత భోజనానికి కూర్చోలేదు. తన కోసం ఉదయాన వండుకున్న తెల్లజొన్నం అన్నంలో మజ్జిగ పోసుకుని తిన్నాడు. తాను తింటున్న భోజనం రాజేంద్ర ప్రసాద్ సొమ్మని, తాత తింటున్న జొన్న అన్నం తాత బఠాణీలు అమ్ముకుని సంపాదించుకున్న కష్టార్జితమని అర్థమైంది. ఆ భావన వచ్చిన తర్వాత ఇద్దరికీ భోంచెయ్య బుద్ధి కాలేదు. అంకిత తమ కోసం కష్టపడి అన్ని రకాల వంటకాలు చేసింది. తినకపోతే బాధపడుతుందని అయిష్టంగానే భోంచేసి లేచారు. టైం 10 అయింది. కూతురు తను చూస్తుండగా ఆ ఇంటికి వెళ్ళటం భరించలేక భోంచేయగానే ఇంటి వెనక వైపు కొబ్బరి చెట్ల దగ్గర మంచం వేసుకుని బాబును తన దగ్గర పడుకోబెట్టుకుని పడుకున్నాడు తాత. అంకిత మనసు, అభిమానం, ఆత్మవిశ్వాసం అన్నీ చంపుకుని స్నేహితురాలి కొరకు ఆ ఇంటి వైపు నడిచింది. అంకిత వెళ్ళిన 10 నిమిషాల తర్వాత అభిమన్యు, మురళి మరో వీధి గుండా ఆ బంగళా వైపుకొచ్చారు. ఊరంతా నిద్రావస్థలో నిశ్శబ్దంగా ఉంది. వెనక వైపున ఉన్న ప్రహరీ కూడా ఎత్తుగానే ఉంది. మామిడి, కొబ్బరి, జామ చెట్లు ఏపుగా ఎత్తుగా పెరిగి కొమ్మలు ప్రహరీ మీదకు వంగి ఉన్నాయి. 4-5 సార్లు అటు ఇటు తిరిగారు. వెనక వైపు ప్రహరీ గాని, గేటు గాని, తలుపు గాని లేదు. లోపలికి వెళ్ళాలంటే గోడ దూకి వెళ్ళటం తప్ప మరో మార్గం లేదు. ఏం చెయ్యటమా అని ఆలోచిస్తూ 2 నిమిషాలు నిల్చున్నారు. మామిడి కొమ్మ బాగా వంగి ప్రహరీ మీద కానింది. అభిమన్యు బలమంతా ఉపయోగించి గాలిలోకి ఎగిరి మామిడి కొమ్మను అందుకున్నాడు. అభిమన్యు చేసినట్టే చేసి మురళి కూడా ప్రహరీ మీదకి చేరుకున్నాడు. ఎత్తుగా పెరిగిన చెట్లు, కాటుక లాంటి చీకటి తప్ప వెలుతురు కనిపించలేదు. ప్రహరీ మీద నుండి క్రిందికి దూకారు. నడుం విరిగినట్టనిపించింది. మురళికి, అభిమన్యుకు కాలు మడతపడి బెడికింది. ప్రపంచంలోని జాతులలో ప్రథమ శ్రేణికి చెందినది ఆల్సేషియన్ జాతి. అలాంటి ఆల్సేషియన్ లాన్లో తిరుగుతోంది. వాసన బట్టి ఇటువైపు వచ్చిందంటే ఇద్దరినీ చీల్చి చెండాడుతుంది. శ్రవణ జ్ఞానేంద్రియాల అపారమైన శక్తితో, మనిషిని మించిన తెలివితేటలతో తమకో చరిత్రను సృష్టించుకోగలిగిన సునకం ఆల్సేషియన్. అభిమన్యు ఆలోచనల్లో నుండి తేరుకోకముందే పరిసరాలు దద్దరిల్లేలా అరుస్తూ దాని అరుపు వినిపించింది. మెరుపు వేగంతో చెట్టు మీదకి చేరుకున్నాడు. అంకిత విషయం దానికి తెలుసునేమో. దాని అరుపులకు అంకిత అక్కడికి వచ్చింది. ఆమెను చూసి అరుపులు ఎక్కువ చేసింది. అభిమన్యు వాళ్లను చూసి అదలా అరుస్తుందని అర్థం చేసుకున్న అంకిత మెల్లగా దాని తల నిమురుతూ అక్కడి నుండి తీసుకెళ్ళింది. అంకిత సమయస్ఫూర్తికి మనసులోనే మెచ్చుకున్నాడు అభిమన్యు. ఇద్దరూ చుట్టూ ఒకసారి చూసి గోడ దిగారు. చప్పుడు చేయకుండా గది కిటికీ వద్దకు చేరుకున్నారు. అన్ని గదుల కిటికీ రెక్కలు తెరిచే ఉన్నాయి. నెమ్మదిగా గోడ కంటుకుపోయినట్టుగా నడుస్తూ ఒక్కో గదిని కిటికీలో నుండి పరిశీలనగా చూస్తున్నారు. అన్ని గదులు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఖరీదైన ఫర్నిచర్ తప్ప ఏ గదిలోనో మనుషులు కనిపించలేదు. ఒక గదిలో నేల మీద చాప పరుచుకొని ఒక ముసలమ్మ, ముసలయ్య పడుకున్నారు. వాళ్ల వేషధారణను బట్టి వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళై ఉంటారనుకున్నాడు అభిమన్యు. మరో గది దగ్గరికి చేరుకున్నారు. ఆ బంగళాలో 15 గదుల దాకా ఉన్నాయి. ఒక గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. అక్కడికి చేరుకుని లోపలికి చూశారు. ఒక ఆమె వయస్సు 40 సంవత్సరాల లోపుంటుంది. నిద్రపోతుంది. ఆమె ముఖంలోకి చూసిన అభిమన్యు గుండె కెలికినట్లనిపించింది. ఆమె ముఖంలో సంధ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమీందారుకు కూతురుగా పుట్టి అష్టైశ్వర్యాలు అనుభవించవలసిన వయస్సులో అన్ని సుఖ సంతోషాలకు అతీతంగా యోగినిలా నిద్రమాత్రల మత్తులో చలనరహితంగా పడుకునుంది. పాదాల దగ్గర నుండి మెడ వరకు అంగుళం శరీరమైనా కనిపించనీయకుండా పొందిగ్గా కట్టుకున్న చీరలో ఆమెను చూస్తుంటే తాజాగా అప్పుడే విరబూసిన గులాబీలు, గుంపులుగా ఎగిరే పక్షులు, చల్లటి చిరుగాలులు, వెన్నెల చల్లదనం గుర్తుకొచ్చాయి అభిమన్యుకు.
అంకిత చెప్పినట్లుగా మత్తులో పడున్న ఆమెకు తనింట్లో జరుగుతున్న విషయాలు తాను తెలుసుకునే స్థితిలో లేదు. ఆమెను చూస్తుంటే ఏదో తెలియని అనుబంధం, అభిమానం ఎక్కడో దూరాన్నుండి గాల్లో తేలివస్తూ వినిపిస్తున్న పాటలా హాయిగా ఉంది. సంధ్యను చూస్తున్న అనుభూతి కలిగింది. ఆమెను చూస్తూ నిల్చున్న అభిమన్యు భుజం మీద చెయ్యేశాడు మురళి. భారంగా అక్కడి నుండి కదిలాడు అభిమన్యు. కొన్ని గదుల్లో చీకటి తప్ప కళ్ళు చిట్లించుకొని చూసినా ఏం కనిపించలేదు. వరండాకు ఆనుకొని ఉన్న గది కిటికీ దగ్గరకు చేరుకున్నాడు. ఆ గదిలో ట్యూబ్ లైట్ దేదీప్యమానంగా వెలుగుతోంది. అభిమన్యు గోడ పక్కగా నిల్చుని లోపలికి చూశాడు. ఆ గది ఎయిర్ కండిషన్ గది. లోపల సోఫాలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే అభిమన్యు నరాల్లోని రక్తం సలసలా మరిగిపోయింది. అతనికి ఎదురుగా టీపాయ్ మీద బ్రాందీ సీసా, మెరిసిపోతున్న గాజు గ్లాసులున్నాయి. ఆ పక్కనే ప్లేట్లో చికెన్, జీడిపప్పులున్నాయి. అతను తాగుతూ తింటున్నాడు. తింటూ తాగుతూ మాట్లాడుతున్నాడు. అంకిత అతనికి కొద్ది దూరంలో కూర్చునుంది. అంకితను చూస్తున్న అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. గ్లాసులోని బ్రాందీని కొద్దిగా సిప్ చేసి గ్లాసును మళ్ళీ టీపాయ్ మీద పెడుతూ, రమ్మన్నా నెలల తరబడి రాందానివి, ఈ రాత్రి నీ అంతట నువ్వే వచ్చావు, ఏమిటి విశేషం? ఎంత కాదనుకున్నా నా బాబుకు తండ్రి మీరు. ఇష్టమున్నా లేకపోయినా మీ దగ్గరికి రాక తప్పదుగా. నీలో నన్ను ఆకర్షించింది ఈ అహంకారమే. అంకిత, కలెక్టర్ ఇంటికి ప్యూన్ 10 సార్లు వెళ్తే ప్యూన్ను కూడా గౌరవంగా చూస్తారు. కలెక్టర్ 10 సార్లు ప్యూన్ ఇంటికి వెళ్తే 10 మంది దృష్టిలో కలెక్టర్ తేలికైపోతాడు. నీకు నాకు ఉన్న తేడా అదే. నేను నీ ఇంటి చుట్టూ తిరిగితే నా పరువు బజార్ పాలవుతుంది. అదే నువ్వు నా చుట్టూ తిరిగితే నా ఉంపుడు గత్తెగా నిన్నందరూ గౌరవిస్తారు. అహంకారంతో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అంటూ నా ఇంట్లో ఉండకుండా నా ఇంటికి ఎదురుగా ఉంటున్నావు. బాబుకా నేను తండ్రినని, నువ్వు నా ఉంపుడు గత్తవని ఈ ఊరి వాళ్ళందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయాన్ని గురించి సిగ్గుపడటం ఎందుకు? ఇలా వచ్చి అలా వెళ్ళటం కంటే ఈ ఇంట్లోనే ఉండొచ్చుగా. ముసలివాడిని రమ్మన్నా రాడు. వాడిని అక్కడే ఉండనివ్వు. బాబుని తీసుకుని నువ్వు ఇక్కడికి వచ్చేయి. అనురాధ బ్రతికున్న చచ్చిన శవంతో సమానం. ఆ శవం కొద్ది రోజుల్లోనో కొద్ది నెలలకో శ్మశానానికి బయలుదేరుతుంది. ఆ శవాన్ని చూసి నువ్వెందుకు భయపడాలి? అది నిన్నేం చేయలేదు. నా మాట విని వచ్చేయి. అతని మాటలు వింటున్న అభిమన్యుకు అతన్ని ఆ క్షణంలోనే అంకితం చెయ్యాలన్నంత ఆవేశం వచ్చింది. మురళి అతని భుజం మీద తన చేతితో అదిమాడు ఓదార్పుగా. అంకిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన కన్నీళ్లు అతని కంట పడకూడదని అతని దృష్టిలో తేలికవటం ఇష్టం లేక తల వంచుకుని కూర్చుంది. అతను 2 చిప్స్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అంకిత అందం అతని నరాలకు కిక్కిస్తోంది. ప్రతి రాత్రి నాకో కొత్త పిట్ట పొందు కావాలన్న విషయం నీకు తెలుసు. నేను అనుభవించిన ఆడవాళ్ళందరినీ లెక్క పెడితే కలియుగ కృష్ణుణ్ణవుతాను. అలా తలంచుకుని కూర్చుంటావేం? ఈ మందు తాగు, స్వర్గం కనిపిస్తుంది. మరో గ్లాసులో బ్రాందీ పోసి సోడా కలిపి ఆమెకి ఇవ్వబోయాడు. నాకు అలవాట్లేదు. అందరికుండే వ్యసనాలేవి నీకు లేవు. అందుకే నువ్వంటే నాకంత ఇష్టం. శీలానికి విలువనిచ్చేదానివి కాబట్టే నా క్రింద పర్మనెంట్గా ఉండిపోయావు. ఒకసారి వాసన చూసిన పువ్వును మరోసారి వాసన చూడటం నాకు అలవాటు లేదు. అయినా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అదే నీలోని ప్రత్యేకత. అతని మాటలు వింటున్న అభిమన్యుకు, మురళికి వంటి మీద తేళ్ళు జెరలు పాకుతున్నంత కంపరంగా ఉంది. సంధ్య చదువు ఇంకా పూర్తి కాలేదా? అతని కళ్ళు వెడల్పయ్యాయి. గ్లాసును పట్టుకున్న అతని చెయ్యి కంపించింది. సంధ్య విషయం నీకెందుకు? అతని గొంతులో శృంగారం మాయమై కోపం చోటు చేసుకుంది. నా స్నేహితురాలు కదా, చూడాలనిపిస్తోంది. అందుకే అడుగుతున్నావా? డేగలాంటి చూపులతో ఆమెను నక్సిక పర్యంతం పరిశీలనగా చూశాడు. మరెందుకు అడుగుతాను? నీ అంతటా నువ్వు రావటమే విశేషంగా ఉందనుకుంటూ ఉంటే ఎప్పుడూ లేనిది సంధ్యని గురించి అడగటం మరీ విశేషంగా ఉంది. మీకలాగే అనిపిస్తుంది. నీ రాక, నీ మాటలు అన్నీ కొత్తగా ఉన్నాయి. సంధ్య వస్తే నా రాకను అపార్థం చేసుకుని ఏమనుకుంటుందోనన్న భయంతో ఆమెను గురించి అడిగాను. ఆమెవరు నిన్ను గురించి మాట్లాడటానికి? మీ భార్యకు చెల్లెలు. తన అక్కగారి కాపురంలో నేను నిప్పులు పోశానని నా మీద మండిపడదు. నిన్ను మందలించే అధికారం ఎవరికీ లేదు. అనురాధాదేవి గారంటే ఎప్పుడూ మత్తులో ఉంటారు కాబట్టి నన్ను గురించి పట్టించుకోదు. సంధ్యాదేవి గారు చదువు, సంస్కారం ఉన్న అమ్మాయి. మన మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని క్షణాల్లో తెలుసుకుంటుంది. ఊరంతా తెలిసిన విషయం సంధ్యకు తెలిస్తే మటుకు వచ్చిన నష్టం ఏమిటి? ఏమీ లేదు. నిన్ను చూస్తుంటేనే కిక్కుగా ఉంది. అంత దూరంగా కూర్చుంటావెందుకు? ఇలా దగ్గరగా రా. అభిమన్యు, మురళి అతని మాటలు వింటున్నారేమోనని సిగ్గుతో చచ్చిపోయింది అంకిత.
వినలేక వాళ్ళిద్దరూ అక్కడి నుండి పక్కకు వెళ్ళారు. కిటికీల నుండి చెయ్యి పెట్టి పక్కగా ఉన్న తలుపు గడి తీసి లోపలికి ప్రవేశించారు ఇరువురు. బంగళాలోని గదులన్నీ వెతికారు. సంధ్య జాడ కనిపించలేదు. నిట్టూరుస్తూ బయటకొచ్చారు. తన స్వార్థం కోసం అంకితను పావుగా ఉపయోగించుకున్నానే అన్న బాధ అభిమన్యు హృదయాన్ని దహించి వేస్తోంది. అంకిత ముఖం చూడటానికి కూడా సిగ్గనిపించింది. పెంకుటింటికొచ్చారు. మరో గంట తర్వాత అంకిత కూడా వచ్చింది. ఆమె ఎదుట పడలేక వెళ్తున్నామని కూడా చెప్పకుండా ఇంటికి బయలుదేరారు. మాలతి, ఏమిటి నువ్వనేది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నమ్మలేనట్టుగా అడిగాడు నరేష్. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? ఇదేం కొత్త విషయం కాదుగా. ఇన్ని రోజుల నుండి నన్ను చూడగానే ముఖం తిప్పుకొని వెళ్లే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతుంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. జోక్ చేస్తున్నావా? లేదు బాబా, నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా మీద జాలితోనా, సానుభూతితోనా, ప్రేమతోనే? ఒక్కసారిగా అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? నేను పుట్టిన దగ్గర నుంచి నీకు భార్యనయ్యాను. అలాని ఎవరన్నారు? మన పెద్దవాళ్ళు. వాళ్ళ మాటలకు అంత విలువిస్తున్నావా? ఈ వార్త చెప్పగానే సంతోషంతో పొంగిపోతావనుకున్నాను. యక్ష ప్రశ్నలు వేస్తున్నావు. మాలతి, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నది నా కోసం కాదు, అత్తయ్య మామయ్యల కోసం. నువ్వు సంతోషపడకపోయినా వాళ్ళైనా సంతోషపడతారన్న ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అవునా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు బాబా. నీ మనసుని అర్థం చేసుకోలేని అమాయకుడిని కాదు. ఇంతకీ నువ్వనేది ఏంటి బాబా? నా భార్య నన్ను మనసారా ఇష్టపడి నా సొంతం కావాలి. అంతేగాని జాలితోనో సానుభూతితోనో పెద్దవాళ్ల మాటలను కాదనలేకనో నన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లేదు బాబా, నా మాట నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మనుషులతో ఆడుకోవచ్చు మాలతి, కానీ మనసులతో ఆడుకోకూడదు. నీ అభిప్రాయం ఏమిటో సూటిగా చెప్పు. ఒక చోట పొందలేని దాన్ని మరో చోట పొందాలనుకుంటున్నావు. బావా, ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవును మాలతి, నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను కాదు. అతని మాటలు కత్తుల్లా ఆమె గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. అతి ప్రయత్నం మీద వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది. అభిమన్యు ఆ మాట వినగానే నెత్తి మీద పిడుగులు పడ్డట్లయింది. మెదడంతా మొద్దుబారిపోయింది. అభిమన్యు ఏ కారణంగానో నీ ప్రేమను తిరస్కరించాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చావు. జీవం లేని కళ్ళతో అతని వైపు చూసింది. మాలతి, ప్రేమకు వ్యామోహానికి చాలా తేడా ఉంటుంది. 10 మందికి ఇవ్వగలిగితే అది ప్రేమే కాదు. మనస్సు అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. పగిలిన అద్దపు ముక్కల్లో మన రూపమే ప్రతి ముక్కలోనూ కనిపిస్తుందే తప్ప మరో రూపం కనిపించదు. మనస్సు అనే అద్దం ముక్కలైనా ఆ ముక్కల్లో ఆ రూపమే కనిపించాలి తప్ప మరో రూపం కనిపించకూడదు. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారాపాతంగా జారిపోతున్నాయి. సారీ మాలతి, మనం ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్లుగా నువ్వు అభిమన్యును ప్రేమిస్తున్నావని తెలుసుకున్న క్షణంలోనే నీ మీద ప్రేమను చంపుకున్నాను. మగవాడు ఏదైనా భరించగలడు, కానీ తాను సొంతం అనుకున్న స్త్రీ వేరొకరిని ప్రేమించడం సహించలేడు. తాను సొంతం అనుకున్న స్త్రీ మీద పరాయి మగాడి నీడపడినా సహించలేడు. నువ్వు అభిమన్యుని ప్రేమించావు. నీ మనస్సులో అతనికి తప్ప మరొకరికి చోటు లేదన్న భయం, ఆ భయంకర సత్యాన్ని భరిస్తూ నిన్ను భార్యగా చేసుకునే విశాల హృదయం, మనోధైర్యం నాకు లేవు. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోలేకపోయాను. అందుకే నన్ను ప్రేమిస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ విషయం ఆమెకు కూడా చెప్పాను. మంచి రోజు చూసుకుని మామయ్యతో మాట్లాడటానికి శ్వేత అన్నగారు వస్తున్నారు. మంచిది బాబా, నువ్వు తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తున్నాను. నన్ను గురించి నువ్వు చెప్పిందంతా నిజమే. నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నేను మోసం చేసినట్టే అవుతుంది. శ్వేత అదృష్టవంతురాలు, సుఖపడుతుంది. మాలతి, నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. 10 మందికి ఇవ్వగలిగితే నువ్వన్నట్టుగా అది ప్రేమే కాదు అన్నది బాధ, వేదన మిళితమైన స్వరంతో. బాధతో కందిపోయిన ఆమె ముఖాన్ని చూసి ఇంకేమీ అనలేకపోయాడు నరేష్. ఆమె లేచి లోపలికెళ్ళింది. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అన్నది మాలతి ఎదురుగా కూర్చున్న అభిమన్యుతో. హాస్పిటల్ పని అయిపోయింది. ఇంటికి వెళ్ళబోతూ మాలతి అభిమన్యు కూర్చున్న చోటికొచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఎందుకు? ఇంకా చదవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చదివింది చాలదా? చదువుకు అంతెక్కడా? అమెరికా వెళ్ళి చదవాలనుందని నాకెప్పుడూ చెప్పలేదేం? ఈ కోరిక ఈ మధ్యే పుట్టింది. మాలతి, నీ ప్రేమను తిరస్కరించానన్న బాధతో
నా దగ్గర పనిచేయటం ఇష్టం లేక చదువు వంకతో అమెరికా వెళ్ళాలనుకుంటున్నావా? మీ దగ్గర పనిచేయటం ఇష్టం లేకపోతే స్వంతంగా ప్రాక్టీస్ చేసుకుంటాను, అంతేగాని అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటాను? ఇప్పుడు ఈ కోరిక ఎలా కలిగింది? బాగుంది. కోరికలు పుట్టడానికి కూడా కారణాలుంటాయా? ఎందుకుండవు? కారణం లేదు. అమెరికా వెళ్ళి చదవాలనిపించింది, వెళ్ళాలనుకుంటున్నాను. నిజంగా అందుకే అయితే నాకు సంతోషమే. కానీ నాకు దూరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తుంటే మాత్రం వద్దు. మిమ్మల్ని నేను ప్రేమించాను, నన్ను బావ ప్రేమించాడు. మీరు నన్ను కాదన్నారు, నేను బావను కాదన్నాను. అమ్మ నాన్నగారి సంతోషం కొరకైనా బావను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ లోపల శ్వేత అనే అమ్మాయి బావను స్వంతం చేసుకుంది. రెండింటికి చెడిన రేవడినయ్యాను. ఈ బాధను మర్చిపోవడానికి మనస్సుకు ఏదో ఒక వ్యాపకం కావాలి. అందుకే చదవాలనుకుంటున్నాను. ఇక అమెరికా వెళ్ళాలనుకోవడానికి కారణం కొంతకాలం అందరికీ దూరంగా ఉండాలని. మాలతి, నీ నిర్ణయం మార్చుకోలేవా? లేదండి, కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉంటే గానీ మనస్సు కుదుటపడదు. అందుకు అమెరికానే వెళ్ళాలా? హైదరాబాద్ వెళ్ళకూడదా? అక్కడికి వెళితే అందరూ వస్తూ పోతూ ఉంటారు. అందుకే దూరంగా వెళ్తాను. నేను చెబితే నా మాట వింటావా? నీ ఇష్టం అన్నాడు అభిమన్యు బాధగా. అమెరికాలో మీకు తెలిసిన వారెవరైనా ఉన్నారా? నువ్వు లండన్కి వెళ్ళేటట్లయితే అక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళడానికి చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. అమెరికాలో ఒకరిద్దరు తప్ప నాకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. థ్యాంక్ యూ. అమెరికా వెళ్తావా, లండన్ వెళ్తావా? లండన్కే వెళ్తాను. ఏర్పాట్లన్నీ మీరు చూస్తానన్నారుగా? అవును. ఒక నెల రోజుల్లో నేను అక్కడికి వెళ్ళేటట్లు చూడగలరా? వీలైనంత త్వరలో చూస్తాను మాలతి. నువ్వు అక్కడ చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరే పనిచేయాలి. విషాదంతో నిండిన చిరునవ్వు మెరిసిందామె పెదవులపైన. ఆ రోజు ఆదివారం. సాయంత్రం హాస్పిటల్ పని ఉండదు. ఉదయం వచ్చి వెళ్ళిపోతుంది, సాయంత్రం రాదు. అభిమన్యు వచ్చి ఇన్పేషెంట్స్ని చూసి 1 గంట ఉండి వెళ్తాడు. ఒక డెలివరీ కేసు వచ్చింది. అందుకని అభిమన్యు ఇంటికి వెళ్లకుండా పేపర్ చూస్తూ గెస్ట్ రూమ్లో కూర్చున్నాడు. నర్స్ వచ్చి అంకితట మీకోసం వచ్చారు అని చెప్పింది. వెంటనే తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు. అంకితను చూడగానే వెన్నెల లాంటి ఆనందం అతని మనస్సంతా వ్యాపించింది. రామ్మ, బాబు, తాత కూడా వచ్చారా? ఆప్యాయంగా ఆహ్వానించాడు. రాలేదన్నయ్యా. అంకిత లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. అభిమన్యు లేచి ఫ్రిడ్జ్లో నుండి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసి ఒకటి అంకితకిచ్చి మరొకటి తాను తీసుకొని కూర్చున్నాడు. కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా, ఒంటరిగా నువ్వెందుకు వచ్చావు అన్నాడు. పని మీద వచ్చానన్నయ్యా. బాబు, తాత బాగున్నారా? బాగానే ఉన్నారు. బాబు మీ పేర్లు ఏమని పెట్టాడో తెలుసా? అంకుల్ నెంబర్ 1 నువ్వట, అంకుల్ నెంబర్ 2 మురళి అన్నయ్యట. అంకుల్స్ను చూడాలని రమ్మని చెప్పమని గొడవ చేస్తున్నాడు. బాబు చాలా యాక్టివ్గా ఉంటాడమ్మా. అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. మీరు వచ్చి వెళ్ళిన దగ్గర నుండి అంకుల్స్ ఎప్పుడొస్తారు, నేను అంకుల్స్ను చూడాలి అంటూ ఒకటే అల్లరి చేస్తున్నాడు. నాకు బాబుని చూడాలనే ఉందమ్మా. నిన్ను చూడగానే బాబును తీసుకొచ్చావేమో అనిపించింది. నేను నీతో మాట్లాడాలని వచ్చానన్నయ్యా. వెంటనే వెళ్తాను. అదేమిటమ్మా, ఈ అన్నయ్య ఇంటికి రాకుండానే వెళ్ళిపోతావా? ముఖ్యమైన పని మీద వచ్చానన్నయ్యా, చాలా అర్జెంటు. ఏమిటమ్మా? సంధ్య విషయం తెలుస్తుందేమోనని ఈ మధ్య ఆ ఇంటికి తరచుగా రాత్రిళ్ళు వెళ్తున్నాను. నిన్న రాత్రి కూడా అందుకే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అతను కనిపించలేదు. లోపలికి వెళ్ళి చూశాను. అనురాధాదేవి గారు ఎప్పట్లాగే టాబ్లెట్స్ మత్తులో నిద్రపోతున్నారు. నేను అతను కనిపిస్తాడేమోనని బంగళా వెనక వైపుకు వెళ్ళాను. పనికిరాని వస్తువులు, ధాన్యం నిల్వ చేసే 2 గోడౌన్ లాంటి గదులున్నాయి వెనుక. ఆ రాత్రి మీరు బంగళాలోని గదులే చూసుంటారు. గోడౌన్ లేదనుకుంటాను. నేను మామిడి చెట్టు కింద నిలబడ్డాను. అతని క్రింద పనిచేసే రౌడీలు గేట్లో నుండొచ్చి వెనుక వైపు ఆ గోడౌన్లోకి వెళ్ళారు. అతను కూడా ఆ రూమ్లో ఉండొచ్చుననే ఉద్దేశంతో ఆ గోడౌన్లో ఆమెను దాచారేమో అన్న అనుమానంతో ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళాను. లోపల నుండి తగ్గుస్వరంతో మాటలు వినిపించాయి. గోడౌన్ని ఆనుకొని పెద్ద నిమ్మ చెట్టుంది. ఆ చెట్టు కింద బాగా గుబురుగా ఉంది. నేను ఆ చెట్టు చాటుకెళ్ళాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఈ శనిగ్రహాలను ఈ బంగళాలో దాయటం చాలా ప్రమాదం అంటున్నారు రాజేంద్ర ప్రసాద్. నేను ఆ రోజే చెప్పాను, వీళ్లను ఆ దెయ్యాల బంగళాలోనే దాయటం మంచిదని. మీరు నా మాట వినిపించుకోలేదు. ఆ బంగళాలో ఉంచితే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ మద్రాసులోనే ఉన్నారనుకుంటారు. ఆ బంగళా వైపు మానవ మాతృలెవరూ రావడానికి సాహసించరు. అక్కడికే తరలిద్దాం అంటున్నారు అతని కుడిభుజంలా ఉండే ఖాదర్. అవునయ్య గారు, వాళ్ళనెక్కడ దాయటమే మంచిది. అమ్మగారికి తెలియకుండా ఉంటుంది.
ఇక్కడైతే ఇంట్లో దాస్తే ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఎంతైనా వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అయ్యగారు, ఈ బంగళాలో భూగృహం ఉందని ఇంతవరకు అమ్మగారికి తెలియదా? జమీందార్ గారు అంటే మా బావగారు డబ్బు నగలు దాయడానికి, తను విశ్రాంతిగా గడపడానికి క్రింద 2 విశాలమైన గదులు కట్టించుకున్నారు. ఈ ఏర్పాట్లన్నీ మా పెళ్ళైన తర్వాత మేము ఆయనకి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చేసుకున్నారు. అందుకే ఈ విషయం అనురాధాదేవికి తెలియదు. సంధ్యకు వాళ్ళమ్మకు మాత్రం తెలుసు. అందుకే వాళ్ళిద్దరినీ ఆ గదుల్లోనే దాచాను. అమ్మగారికి తెలియనప్పుడు భయం ఎందుకు? వీళ్ళని ఇక్కడే ఉంచితే ఏం? సంధ్య చాలా చురుకైనది, అంతకు మించి తెలివైనది. భూమిని బద్దలు చేసుకునైనా ఆ గదుల్లో నుండి బయటకు వస్తుంది. అందుకే ఈ రాత్రే వాళ్ళిద్దరినీ కొండ మీద బంగళాలోకి చేర్చాలి. మీరు అంటే నిమిషాల మీద చేస్తాం ఆ పని. 11 గంటలకి ఇద్దరు మన గేటు దగ్గర జీపు రెడీగా పెట్టి ఉంచండి. మరో 2 నాతో ఉండండి. ఆ టైంలో అనురాధాదేవి స్పృహలో ఉండదు. కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఇద్దరిని తీసుకొచ్చి జీప్లో పడేయండి. వెంటనే జీపు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోండి. గంటలో వాళ్ళని అక్కడ చేర్చి ఖాదర్ అక్కడ కాపలా ఉంటాడు. మిగతా 3 నా దగ్గరికి వచ్చేయండి. అలాగే అయ్యగారు అన్నాడు ఖాదర్. ఇంకొకతను వాళ్ళిద్దరినీ ఇలా బంధించి ఉంచే కంటే వాళ్లను సఫా చేయించవచ్చుగా, నిమిషాల మీద ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్నాడు. ఆ మాటకు ఖాదర్, అందుకే నీ తలలో ఉన్నది మెదడు కాదు బంకమట్టి అనేది. సఫా చేస్తే రేపు అమ్మగారు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ వాళ్ళని గురించి అడిగితే అయ్యగారేం చెబుతారు? అందుకే వాళ్లను బ్రతకనిచ్చేది. లేకపోతే అయ్యగారి పాటికి వాళ్ల శవాలను కూడా కనిపించకుండా చేసేవారు అన్నాడు. నువ్వన్నది నిజమే ఖాదర్, అందుకే వాళ్ళు బ్రతికిపోయారు. సంధ్య కంటే ఆ ముసల్ది మరీ మొండిది. ఎంత హింసించినా ఆ రహస్యం చెప్పలేదు. అలాంటి మొండి వాళ్ళు చావడానికైనా సిద్ధపడతారు కానీ రహస్యాలు మాత్రం చెప్పరు అన్నాడు రాజేంద్ర ప్రసాద్. క్రింద గదుల్లో దాచారేమో జమీందారు గారు బంగారం అంతా. అంగుళం వెతికాను, 1 తులం బంగారం కూడా కనిపించలేదు. బావగారికి తను బ్రతకనన్న అనుమానం కలిగిన రోజునే పెళ్ళాన్ని కూతుర్ని పిలిచి దాచిన డబ్బు బంగారం గురించి చెప్పారు. ఆయన చనిపోక ముందే తల్లి కూతుళ్ళు డబ్బు బంగారం తీసి జాగ్రత్త చేసుకున్నారు. ఆయన పోయారని తెలిసి మేమొచ్చేసరికి పొలాలు, ఈ బంగళా లాంటి స్థిరాస్తులు తప్ప బంగారం డబ్బు లాంటివేం కనిపించలేదు. పొలాలు కూడా దాయడానికి వీలైనవైతే తల్లి కూతుళ్ళు అవి కూడా దాచేవాళ్ళు. కైజార్ చూపిస్తే దడుచుకొని వాళ్లే దారికొచ్చి బంగారం అంతా మూటగట్టిస్తారు అన్నాడు ఖాదర్. వాళ్ళు దెయ్యాల్ని మించిన దయ్యాలు. కైజార్ చూపిస్తే కాదు కదా, గుండెల్లో పొడిచి కదిలించిన రహస్యం మాత్రం చెప్పరు. ఎంతకాలం చెప్పకుండా ఉంటారు? ఎంతకాలమైనా ఉంటారు. అయ్యగారు, నాకు అనుమానం, వాళ్లను చంపకుండా వదిలేస్తే ఈ బంగళా పొలాలు అన్నీ మావేనంటూ రేపు కోర్టుకెక్కితే అన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి కదా. అప్పజెప్పాలి. ఈలోగా కొన్ని ఆస్తులు దాని చేత సంతకాలు పెట్టించి అమ్మి డబ్బు చేసుకోవాలి. లేకపోతే 200 ఎకరాల పొలం, లక్షలు ఖరీదు చేసే ఈ బంగళాలన్నీ దానికి అప్పజెప్పాల్సి వస్తుంది. ఈ గొడవంతా లేకుండా ఇద్దరిని చంపే పని మాకు చెప్పండి. నిమిషాల మీద ఆ పని పూర్తి చేసి యాక్సిడెంట్లో తల్లి కూతుళ్ళు చచ్చినట్టుగా చూపిస్తాం. ఆ తర్వాత జరిగేది ఆ పనే. అందుకు కొంత టైం ఉంది. ఇప్పుడు చంపితే ఆస్తి కోసం నేనే చంపానన్న అనుమానం వస్తుంది అందరికీ. అందుకే వాళ్ళ ఆయుష్ను పొడిగిస్తున్నాను. వాళ్లను చంపితే డబ్బు బంగారం ఎక్కడ దాచారో తెలియకుండా పోతుంది. కొద్ది కొద్దిగా ఆస్తులన్నీ నా సొంతం చేసుకున్న తర్వాత ఇద్దరిని ఒకేసారి పైకి పంపుతాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? రేపు రాత్రి 11 గంటల వరకు బాగా తినండి, తాగండి, నిద్రపోండి. 11 గంటలకల్లా ఇక్కడికి వచ్చి నేను చెప్పిన పని చెయ్యండి. అలాగే అయ్యగారు, అప్పటిదాకా ఈ గోడౌన్లోనే ఉండమంటారా? ఇక్కడెందుకు, మీ ఇళ్ళకెళ్ళండి అన్నాడు రాజేంద్ర ప్రసాద్. అన్నయ్య, వాళ్ళ మాటలన్నీ విన్నాను. తరువాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించినా ఏం చెయ్యాలో తోచలేదు నాకు. నీ దగ్గరికి వచ్చాను. నేను మురళి ఈ రాత్రికి అక్కడికి వస్తామమ్మా. నేను వెళ్ళనా? భోంచేసి వెళ్దూ గాని. మరోసారి వస్తానన్నయ్య. నేను కనిపించకపోతే బాబు నాన్నగారిని విసిగిస్తాడు. నా కారులో పంపిస్తానమ్మా. వద్దన్నయ్యా, నేను కారులో నుండి దిగటం అతను చూస్తే నీకు ప్రమాదం. బస్సులో వెళ్తాను. మరీ పొద్దుపోతుందేమో. కారులో బస్టాండ్కి తీసుకెళ్ళి బస్సు ఎక్కించొస్తాడు. పదమ్మా. లేచాడు అభిమన్యు. అంకితను బస్సు ఎక్కించి హాస్పిటల్కి వచ్చాడు. ఇంటికి కూడా వెళ్ళలేదు అభిమన్యు. సంధ్య ప్రమాదంలో ఉందని తెలిసిన క్షణం నుండి అతని మనసు వాయుగుండం పడిన సముద్రంలా ఉంది. ఆలోచనలతో తల బద్దలైపోతుంటే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
అభిమన్యు మురళి కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు దాటుతోంది. ఇద్దరు 11 గంటలకు కొండ దగ్గరకు చేరుకొని జీప్లో వచ్చే వాళ్లను అటాక్ చేసి ఆ రౌడీల బారి నుండి సంధ్యను వాళ్ళ అమ్మగారిని తప్పించి తీసుకురావాలని ప్లాన్ వేసుకున్నారు. నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. గురువుగారు, మనం 10 గంటలకి ఇక్కడి నుండి బయలుదేరి వాళ్లను ముఖాముఖి అటాక్ చేయడం కంటే దొంగ దెబ్బ తీయటం మంచిదని నా అభిప్రాయం. ధైర్యంగా ముఖాముఖి ఎదుర్కోవాలి కానీ పిరికితనంతో అలాంటి పని చెయ్యకూడదు. వాళ్ళని చూశారు కదా, బలిసిన ఎనుబోతుల్లాగా ఉన్నారు. కత్తులు, తుపాకులు లాంటి రకరకాల మారణాయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ముఖాముఖి ఎదుర్కొంటే ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా పిట్టల్ని కాల్చి పారేసినట్లుగా కాలుస్తారు మనల్ని. అలాంటి వాళ్లను కండబలంతో కాదు, బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. మురళి, నీతి న్యాయం మనవైపున్నాయి. ధైర్యం, సాహసం నా ఊపిరి. ఆ మనోధైర్యంతో అలాంటి అనుభూతుల్ని 10 మందినైనా ఎదుర్కొంటాను. మురళి అభిమన్యు ముఖంలోకి చూశాడు. అతని కళ్ళు మండుతున్న జ్యోతుల్లా ఉన్నాయి. నా అభిప్రాయం చెప్పానంతే. నీకేం భయం లేదు. నీకు నేను అండగా ఉంటాను. నేను ముందుంటాను. నువ్వు నా వెంట ఉండు. గురువుగారు, నేను మరీ అంత పిరికివాడిని కాదు. శ్రీరామచంద్రుడంటే హనుమంతుడికి ఎంత భక్తి ఉందో మీరంటే అంత గౌరవం, భక్తి ఉన్నాయి నాకు. అనుక్షణం నేను ఆలోచించేది నా గురించి కాదు, మీ గురించే. మీకేం ప్రమాదం జరుగుతుందోనని నా భయం. థ్యాంక్ యూ మురళి, అభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో అన్నాడు. టైం 10 గంటలైంది. ఇంతలో గేటు ముందు కలకలం వినిపించింది. నర్సింగ్ హోమ్ ముందు యాక్సిడెంట్ జరిగింది. బస్సు, లారీ గుద్దుకున్నాయి. 2 మనుషులు నుజ్జునుజ్జైపోయారు. మరో 4 చావు బ్రతుకుల మధ్య చేతులు తెగిపోయి కాళ్ళు విరిగిపోయి ఊగిసలాడుతున్నారు. వాళ్లను హాస్పిటల్కి తీసుకొచ్చారు. అభిమన్యుకు క్షణకాలం ఏం చెయ్యాలో తోచలేదు. సంధ్యను కాపాడాలా, పేషెంట్స్ను కాపాడాలా? రక్తపు ముద్దల్లా ఉన్న వాళ్లను మరో నర్సింగ్ హోమ్కు తీసుకువెళ్ళమనడానికి అతనికి మనస్కరించలేదు. అలా చేయటం వృత్తికే అన్యాయం చేసినట్లవుతుంది. సంధ్యకు ప్రాణాపాయం లేదు. ఇప్పుడు 10 నిమిషాలు నిర్లక్ష్యం చేసినా వాళ్ల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అభిమన్యులో మానవత్వం మేల్కుంది. ఒక డాక్టర్గా తన బాధ్యత నిర్వర్తించడానికి ఆపరేషన్ థియేటర్లోకి నడిచాడు. మురళి కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నాడు. అభిమన్యు కోసం ఎదురు చూస్తూ. గంటలు గడిచిపోతున్నాయి. మురళి బొమ్మలా అలాగే కూర్చున్నాడు. 4 ఆపరేషన్లు చేసి గుచ్చుకుపోయిన గాజు పెంకులు తీసి కట్లు కట్టడం పూర్తి చేసి ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు వచ్చేసరికి తెల్లవారుజామున 4 గంటలైంది. అప్పటి వరకు కుర్చీని అంటిపెట్టుకుని కూర్చుని ఉన్న మురళిని చూస్తూ, సారీ మురళి, ఐఎమ్ వెరీ సారీ అన్నాడు. మురళి భుజం మీద చెయ్యేసి బాధగా. మీరు బాగా అలసిపోయారు. అలసిపోయినా తృప్తిగా ఉంది మురళి. 4 ప్రాణాలు కాపాడగలిగాను. ఒక డాక్టర్గా ఎంత తృప్తి పొందుతున్నానో, ఒక మనిషిగా సంధ్యను కాపాడలేకపోయినందుకు అంత బాధపడుతున్నాను. సంధ్యను మరోసారి కాపాడటానికి అవకాశం ఉంది. వీళ్లను ఇప్పుడు తప్ప బ్రతికించే అవకాశమే లేదు. చాలా మంచి పని చేశారు గురువుగారు. వాళ్లను మరో నర్సింగ్ హోమ్కు పంపించి మనం సంధ్యను కాపాడటానికి వెళ్ళినా మీకు మనశ్శాంతి ఉండేది కాదు. నిజమే మురళి, బాగా అలసిపోయారు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు రాత్రి వెళ్దామా అన్నాడు అభిమన్యు. మీ ఇష్టం గురువుగారు. మీరెప్పుడు వెళ్దామంటే అప్పుడే వెళ్దాం. మీరు ఫోన్ చేస్తే చాలు, నిమిషాల మీద వస్తాను. నీకు నిద్ర లేకుండా చేశాను అన్నాడు బాధగా. గురువుగారు, మళ్ళీ మీరు రేపు ఉదయాన్నే హాస్పిటల్కి రావాలి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. అలాగే అంటూ లేచాడు మురళి. రాత్రి 8 గంటలైంది. అభిమన్యు హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు. ఆ రాత్రి కొండ మీద బంగాళా దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ప్రతిసారి మురళిని తీసుకెళ్లటం అభిమన్యుకు బాధగా ఉంది. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని నిండుగా సంవత్సరం కూడా కాలేదు. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే తను భరించలేడు. అందుకే ఈ రాత్రి మురళిని తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కారు రిపేర్లో ఉంది. టాక్సీలో ఇంటికొచ్చాడు. వరండాలోనే కూర్చునున్నారు తాతాజీ. ఇంత రాత్రి వరకు రోజు నీ కోసం ఎదురు చూడలేక మీ అమ్మమ్మ బాధపడుతోంది. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆమెకలా ఎదురు చూసే బాధ తప్పుతుంది కదా. అమ్మమ్మకు మీకు నా కోసం ఎదురు చూడటం బాధగా ఉండదు, ఆనందంగా ఉండదు. అమ్మమ్మకు తన చేత్తో వండి నాకు వడ్డిస్తేనే తృప్తిగా ఉంటుంది. వాడు మాటలు నేర్చాడండి. మాటలతో మనల్ని మోసం చేస్తున్నాడు. ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడే తప్ప పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పడు. వాడి పెళ్లి కళ్ళారా చూసే అదృష్టం మనకుందో లేదో. వాడిని బలవంతం చేయటం ఎందుకులేండి. వాడికి ఇష్టమైనప్పుడే చేసుకుంటాడు.
లోపల నుండి వాళ్ళు కూర్చున్న చోటికొచ్చి కూర్చుంటూ నిష్ఠూరంగా అన్నది వాళ్ళ అమ్మమ్మగారు. మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? అమ్మమ్మ, విపరీతమైన ఆకలిగా ఉంది, కూరలు ఏం చేశావు? చూడండి ఎలా మాట మారుస్తాడో. వాడికి ఆకలిగా ఉందంట. ముందు భోజనం వడ్డించు, పెళ్లి విషయాలన్నీ తీరిగ్గా చర్చించుకుందాం. తాతాజీ చెప్పినట్టు చెయ్యమ్మమ్మ, ఆకలి దహించుకుపోతోంది. ముందు కూరలు ఏం చేశావో చెప్పు. అన్నీ నీకు ఇష్టమైన కూరలే చేశాను. ముందు ఈ విషయం తేల్చి చెప్పు. ఏ విషయం? హాస్యాన్ని అభినయించాడు. మళ్ళీ మొదటికొచ్చావా? మన బంధువుల అమ్మాయి సుమిత్ర, నీకు తెలుసుగా, చదువుకున్నది, అందంగా ఉంటుంది. పెద్దవాళ్ళంటే గౌరవం. ఇంతకంటే మనం మాత్రం కోరుకునేది ఏముంది? కట్న కానుకలు అక్కర్లేదు. ప్రేమగా, అభిమానంగా మనల్ని చూసుకుంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగే సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయి అయితే చాలు. నీతో మాట్లాడి వాళ్ళకి ఏ విషయం చెబుతానన్నాను. వాళ్ళేమో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. మీరే విషయం చెప్పకపోతే మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటామని. చూసుకోమను. వాళ్ళ అమ్మాయి తప్ప నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలే దొరకరా? అభిమన్యు ఇలా అంటూనే వచ్చిన మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం. దేనికైనా తొలి మలి అంటారు. ఇప్పటికీ 10 సంబంధాలైనా వచ్చుంటాయి. నువ్వేది తేల్చి చెప్పకపోవడంతో వాళ్లకు మేము ఏది చెప్పలేకపోతున్నాం. సుమిత్ర బుద్ధిమంతురాలు, మనందరికీ తెలిసిన అమ్మాయి. ఈ సంబంధం వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వెంత మొత్తుకున్నా వాడి నుండి సమాధానం రాదు. కానీ వెళ్ళి భోజన విషయం చూడు. అభిమన్యు, సుమిత్ర నాన్నగారు ఉదయం కూడా వచ్చి వెళ్ళారు. ఒకే ఒక ముహూర్తం ముందట. మళ్ళీ మే నెల వరకు ముహూర్తాలు లేవట. ఈ ముహూర్తంలోనే పెళ్లి జరిపించాలని ఆయన పట్టుబడుతున్నారు. ఆకలవుతుందమ్మమ్మ, గారాబంగా అన్నాడు అభిమన్యు. ఆమె లేచి డైనింగ్ హాల్ వైపు నడిచింది. అర్ధరాత్రి దాటింది. అభిమన్యు కారు రిపేర్లో ఉండటం మూలంగా ఒంటరిగా నడిచి ఆ బంగళా దగ్గరికి చేరుకున్నాడు. ఆ టైంలో అయితే కాపలా కాసే ఖాదర్ బాగా తాగి నిషాలో ఉంటాడు. అతని కంటబడకుండా లోపలికి చేరుకోవచ్చునని అనుకున్నాడు. సముద్రం భయంకరంగా హోరు పెడుతోంది. కీచురాళ్ల రొద గుండెల్లో దడ పుట్టిస్తోంది. ముళ్ళు గీరుకొని కాళ్ల నుండి రక్తం చిమ్ముతున్నాయి. అతి ప్రయత్నం మీద బంగళా దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ మనుషులుంటే తప్పకుండా సంధ్య ఆ బంగళాలో ఉన్నట్లే. ఆమె లేకపోతే మనుషుల అలికిడి ఉండదక్కడ. గోడ కానుకొని తల కొద్దిగా ముందుకు జరిపి కిటికీ రెక్కల మధ్యనున్న సన్నటి బెజ్జంలో నుండి లోపలికి చూశాడు. వాళ్ళు నలుగురు అక్కడే ఉన్నారు. కిరోసిన్ దీపం మాత్రం వెలుగుతోంది హాలు మధ్యలో. ఇద్దరు నిద్రపోతున్నారు. ఇద్దరు కునికిపాట్లు పడుతున్నారు. సింహద్వారం వైపు వచ్చి నెమ్మదిగా తలుపుల మీద చెయ్యేశాడు. తలుపులు గడియలు వెయ్యలేదు, దగ్గరగా వేసున్నాయి. లోపలికి వెళ్ళటమా మానడమా అన్న సందిగ్ధంలో అలాగే నిలబడిపోయాడు. చిన్నగా నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. గిరుక్కున వెనుతిరిగాడు అభిమన్యు. అతని కళ్ళు వెడల్పయ్యాయి. ఎదురుగా నిల్చున్న అతని చేతిలో రివాల్వర్. కథ